కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన ఆర్థిక శాస్త్ర ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు, వేరుశనగ మొదలైన పంటలు ఏ రకమైన పంటలు? ఆన్సర్ ఖరీఫ్ పంటలు. మొదటి పంచవర్ష ప్రణాళిక దేని ఆధారంగా రూపొందించబడింది? ఆన్సర్ హరాడ్ డోమర్ మోడల్. ప్రతి గ్రామీణ కుటుంబంలో ఒక వ్యక్తికి కనీసం 100 రోజుల ఉపాధిని కల్పించే చట్టం ఏది? ఆన్సర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. వాణిజ్య సంతులనం అంటే ఏమిటి? ఆన్సర్ ఒక సంవత్సరంలో ఎగుమతి మరియు దిగుమతి వస్తువుల విలువ మధ్య వ్యత్యాసం. డౌ జోన్స్ సూచి ఏ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది? ఆన్సర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ శక్తి కాంతా దాస్. భారతదేశపు మొట్టమొదటి పూర్తి వాణిజ్య బ్యాంకు ఏమిటి? ఆన్సర్ ఔద్ వాణిజ్య బ్యాంక్. ఆదాయ పన్ను మరియు కార్పొరేట్ పన్ను ఏ రకమైన పన్నులు? ఆన్సర్ ప్రత్యక్ష పన్ను. ప్రస్తుత 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఎన్కే సింగ్. ప్రస్తుతం మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ 7. ఆర్థిక సర్వే ప్రకారం దేశం యొక్క ఎగుమతుల్లో 70% ఏ రాష్ట్రాలు ఎగుమతి చేస్తున్నాయి? ఆన్సర్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ జనవరి 1, 1995. జనాభా సిద్ధాంతం ఎవరు ఇచ్చారు? ఆన్సర్ థామస్ రాబర్ట్ మాల్థుస్. 2011 సాంఘిక ఆర్థిక కుల సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి? ఆన్సర్ బీహార్. జనన రేటు సంవత్సరానికి జననాల సంఖ్యను ఎంతమంది జనాభాకు కొలుస్తుంది? ఆన్సర్ 1000 మంది జనాభా. ఎఫ్డిఐ అనే పదాన్ని విస్తరించండి. ఆన్సర్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేదా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ యాడమ్ స్మిత్. భారతదేశంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ కేరళ. పరిమాణంలో పరిమితం కానట్లయితే చెడు డబ్బు మంచి డబ్బును చెలామణుల నుండి బయటపడేసేది అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ సర్ థామస్ గ్రేషం. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఆన్సర్ ఒక నిర్దిష్ట కాలంలో ధరలు నిలకడగా పెరగటం. ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
వినియోగదారు మిగులు యొక్క సూత్రం ఎవరిచ్చారు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ మార్షల్. దేశంలో మొట్టమొదటి పత్తి పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ కోల్కతా 1818. ఏ పంటలు అక్టోబర్లో నాటుతారు? ఆన్సర్ రబీ పంటలు. భారతదేశం జాతీయ ఆదాయం ఎవరు లెక్కిస్తారు? ఆన్సర్ కేంద్ర గణాంక సంస్థ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.